భక్తివర్ణ ప్రాక్షకులకి శుభోదయం 16/4/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్ష అష్టమి మంగళవారం. ఈరోజు అష్టమి సాయంత్రం 4:24 వరకు, పునర్వసు నక్షత్రం సాయంత్రం 6:10 వరకు, అనంతరం పుష్యమి నక్షత్రం పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 2:40 4:22 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:16 ఉదయం 9:06 వరకు, మళ్ళీ రాత్రి దుర్ముహూర్తం 10:49 11:56 వరకు, సూర్యోదయం 5:48 సూర్యాస్తమయం 6:11, అమృత గడి రాత్రి 12:33 2:35 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. శుభ సమయం లేదు ఈరోజు అష్టమి మంగళవారం కావడం. ధృతి యోగం రాత్రి 1:54, భవ సాయంత్రం 4:24, బాలవ తెల్లవారు 4:55. ఈరోజు రేపే శ్రీరామనవమి గారు సీతారాముల కళ్యాణం రేపే కాబట్టి ఈరోజు ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమం ఈరోజు రాత్రి చేసుకోవాలి. ఉదయం స్వామివారిని పంచామృత శ్రవణం చేసుకుని ఇవాళ రాత్రి ధ్వజారోహణ అనే కార్యక్రమం చేసుకుని శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అని రాముని విశేషంగా ఆరాధన చేయడం. ఈరోజు నుండి కూడా రేపే శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం కాబట్టి ఈరోజు ధ్వజారోహణ అనే కార్యక్రమాలు, అంకురార్పణ ఇవన్నీ ఈరోజు సాయంత్రం జరుగుతాయి. అందరూ కూడా ఆయా కార్యక్రమాల దగ్గరుండి అందరూ కూడా చక్కగా తిలకించి అందరూ కూడా తరించండి. వివాహం కానిటువంటి స్త్రీ పురుషాదులు ఈ సీతారామ కళ్యాణాన్ని చూడటం వల్ల, తిలకించడం వల్ల, వినటం వల్ల కూడా వాళ్ళకి ఆ తలంబరాలు అవన్నీ కూడా రేపు జరిగే కళ్యాణంలో ఆ తలంబరాలు అవన్నీ శిరస్సు మీద వేసుకోవడం వల్ల అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుందని చెప్పబడుతోంది. అలాగే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈరోజు 18వ అధ్యాయంలో ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి సిద్ధం ప్రాప్తో యదా బ్రహ్మం తదాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్టా జ్ఞానస్య యా పర. ఓ కౌంతేయ, జ్ఞానయోగము యొక్క పరమనిష్టయైన నైష్కర్మ్య సిద్ధిని పొంది విధమును, ఆ విధానమును తద్వారా మనుష్యుడు బ్రహ్మప్రాప్తినందు ఈ రీతిగా సంగ్రహముగా తెలిపేది. ఇంకా వాడు నైష్కర్మ సిద్ధిని ఏ విధంగా పొందుతాడో ఆ విషయాలన్నీ ఇంకా నీకు సునాయాసంగా నేను తెలియజేస్తాను, శ్రద్ధగా వినవయ్యా అని కృష్ణ పరమాత్మ చెప్పడం ప్రారంభించారు. ఇంకా మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.